హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా. ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి హెల్దీ డయట్ తీసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ప్రాపర్ టైంకి ప్రాపర్ మీల్స్ తీసుకొని సరైన ఫిజికల్ ఎక్సర్సైజెస్తో మనం హెల్దీగా ఫిట్గా ఉండొచ్చు. నేను నా చాలా వీడియోస్లో హెల్దీ డయట్ తినటం వల్ల వచ్చే ఇంపార్టెన్స్ మెన్షన్ చేశాను. నా వెయిట్ లాస్ జర్నీ విత్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ క్లియర్ అవ్వక బోల్డన్ని క్వశ్చన్స్ అడిగారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలా, ఎన్ని రోజులు ఫాలో అవ్వాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ డౌట్స్ అన్నీ కూడా ఇవాళ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. బట్ ఫస్ట్లీ నేను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ని కాను. నేను ఈ వీడియోలో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు చేసిన రీసెర్చ్ మాత్రమే. నాకు ఎలా పనిచేసిందో అదే చెప్పబోతున్నా. విత్ దిస్ అవుట్ ఆఫ్ ద వే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందామా? నేను నా ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను, కానీ ఒక్కసారి ఇప్పుడు కూడా చెప్తే ముందు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక స్పెసిఫిక్ టైం లిమిట్లో తిని మిగిలిన టైం అంతా ఏమీ తినకుండా ఉండటం. మన బాడీ అరౌండ్ 6 to 8 hours టైం తీసుకుంటుంది మనం తినే ఫుడ్ని కంప్లీట్గా డైజెస్ట్ చేసుకోవటానికి. ఆ టైంలో కూడా గ్యాప్ ఇవ్వకుండా తింటాం చూడండి, అప్పుడే మన డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఈ టైంలోనే మనం చేసే ఫాస్టింగ్ పీరియడ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సపోజ్ మనం ఒక 16 hours ఫాస్ట్ చేసామనుకోండి, మన బాడీ మనం కన్జ్యూమ్ చేసిన క్యాలరీస్ని బర్న్ చేయడానికి ఒక 6 hours తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత నుంచి ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ని బర్న్ చేయటం మొదలు పెడుతుంది. అండ్ అదే వెయిట్ లాస్కి దారి తీస్తుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 12:12. దీనిలో మనం 12 hours ఫాస్టింగ్ చేస్తాం అండ్ మిగిలిన 12 hours తింటాం. ఇది వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ బిగినర్స్ అండి. దే కెన్ స్టార్ట్ వెరీ స్లోలీ. నెక్స్ట్ వచ్చేసి 16:8 విండో. ఎక్కడైతే మనం 8 hours ఈటింగ్ విండో ఉంటుంది అండ్ 16 hours ఫాస్టింగ్ చేస్తాం. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సస్టైనబుల్ టైప్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 14:10 కూడా చేయొచ్చు, కానీ దాని ఎఫెక్ట్స్ సిమిలర్ టు 12:12 ఉంటాయి. అందుకనే చాలా మంది 16:8 విండోనే ప్రిఫర్ చేస్తారు. లాస్ట్ వన్ వచ్చేసరికి 20 hours ఫాస్టింగ్ అండ్ 4 hours ఈటింగ్ విండో. ఇది వారియర్ మెథడ్ అని కూడా అంటారు, ఎందుకంటే దీనికి చాలా పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్ కావాలి. ఇది కాకుండా సన్ రైజ్ టు సన్సెట్ మెథడ్ అనేది కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ సర్కేడియన్ రిథమ్. నేను దీని గురించి నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో మీరు కావాలంటే అది చూడొచ్చు. ముందుగా లెట్స్ డిస్కస్ వాట్ వీ కెన్ ఈట్ డ్యూరింగ్ ఈటింగ్ పీరియడ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఏం తిన్నామనేది తక్కువ మ్యాటర్ చేస్తుంది వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు వెన్ వీ ఈట్. మనం ఎప్పుడు తింటాం అనేది ఇంపార్టెంట్, కానీ అలా చెప్పానని చెప్పి ఏది పడితే అది తినడానికి లేదండి. మైండ్ఫుల్గా తింటాం అనేదే కీ. మన మీల్స్ ఎప్పుడు కూడా న్యూట్రియంట్ రిచ్ ఉండాలి రాదర్ దాన్ జంక్. ఎందుకంటే మన బాడీకి మనం ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ డయట్ ఇవ్వాలి అన్ని క్రైటీరియాస్ ఫిల్ చేయడానికి. సో మనం తీసుకునే ఫస్ట్ మీల్ ఎప్పుడు కూడా స్వీట్ డిష్ ఉండకూడదు. అది ఒక మేజర్ రూల్. మన ఫస్ట్ మీల్ ఎప్పుడు కూడా ఓట్స్ పారిడ్జ్ కానీ, కాఫీ కానీ, టీ కానీ విత్ షుగర్ లేదా ప్యాన్ కేక్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. అండ్ ఆ స్పైక్ని మనం కీపప్ చేయడానికి రోజంతా అలాంటి స్వీట్ క్రేవింగ్స్ మనకు వస్తూనే ఉంటాయి. అందుకనే చాలా మందికి రోజులో స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి అంటూ ఉంటారు చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ ఈటింగ్, దిస్ ఈస్ ద రీజన్. సో ద బెస్ట్ వే టు బ్రేక్ యువర్ ఫాస్ట్ ఇస్ మనం నట్స్ తీసుకోవడమో, లేకపోతే ఏదైనా హాట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడమో, లైక్ పోహా, ఇడ్లీ, ఉప్మా, అలాగే లాట్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తే వాటికి అదొక హెల్దీ ఆప్షన్ అవుతుంది. నేను షార్ట్స్లో కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్లో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అప్లోడ్ చేశాను, డెఫినెట్గా చెక్ చేయండి. సో సపోజ్ మీరు 10 AM మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేశారనుకోండి, ఒక చిన్న కప్తో పోహానో 2 ఇడ్లీలో షుడ్ బి సఫిషియంట్. పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీల్స్ మధ్యలో కనుక ఆకలేస్తే క్యారెట్స్ ఆర్ కీరాస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే లంచ్కి ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మనం ఒక హోల్ మీల్, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. మేజర్ రూల్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఒక హీరోయిన్ లాగా తీసుకోవాలి, అంటే వెరీ లిమిటెడ్ ఫుడ్ అనమాట. లంచ్ వచ్చేసరికి ఒక కింగ్ లాగా తీసుకోవాలి, దట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ డైట్ విత్ నో రెస్ట్రిక్షన్స్ యాజ్ సచ్. డిన్నర్ వచ్చేసరికి ఒక పాపర్ లాగా తీసుకోవాలి, వెరీ వెరీ లిటిల్ ఆర్ నో ఫుడ్. సో మనం ఫుడ్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ లైక్ దాల్, బాయిల్డ్ చోలే, రాజ్మా ఇవన్నీ
యాడ్ చేయడం ఇంపార్టెంట్. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మీల్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలు. ఎటొచ్చి ఏంటంటే మనం రైస్ని బ్రౌన్ రైస్ ఆర్ పుల్కాతో రీప్లేస్ చేయాలి. రైస్ కార్బోహైడ్రేట్స్లో చాలా రిచ్గా ఉంటుంది, దానిలో వేరే న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు అండ్ దానివల్ల తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ మనకి తొందరగా ఆకలేయటం మొదలెడుతుంది. అలాగే రైస్లో కార్బ్స్ ఉంటాయి విచ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ షుగర్, అందుకని చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. కొంచెం అన్నంతో ఎక్కువ పప్పు కూర తీసుకోవాలి. నేను ఇది వరకు పుల్కాలు తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడు బ్రౌన్ రైస్కి స్విచ్ అయ్యా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్. ఈ ఈటింగ్ విండోలో అవి తీసుకోవటం వల్ల ఏంటంటే అవి కాంప్లెక్స్ ఫుడ్ అవ్వటం వల్ల డైజెస్ట్ అవ్వటానికి టైం తీసుకుంటాయి, అందుకనే మనకి తొందరగా ఆకలేయదు. పప్పులు, బ్రౌన్ రైస్, ఎగ్ వైట్స్, గ్రిల్ చికెన్ ఇవన్నీ కూడా వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ కంటెంట్. అలాగే ఎర్ర కందిపప్పు ఆర్ మసూర్ దాల్ అంటాం చూడండి, అది వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. దాన్ని మనం హోల్ ఫామ్లో తీసుకోవచ్చు లేదా స్ప్లిట్ ఫామ్లో తీసుకోవచ్చు అండ్ ఇది మన ప్రోటీన్ కంటెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే పెరుగు తీసుకోవాలి కంపల్సరీ. కర్డ్ ఆర్ యోగర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అవే మన బాడీకి ప్రోబయోటిక్స్ గా పనిచేస్తాయి అండ్ ప్రోబయోటిక్స్ ఆర్ గుడ్ గట్ బ్యాక్టీరియా. అవి మన గట్ ని అంటే పొట్టని హెల్దీగా క్లీన్ గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే స్కిన్ ఇంకా హెయిర్ టెక్స్చర్ ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే లంచ్ కి లాస్ట్ మీల్ కి మధ్యలో ఆకలేస్తే రోస్టెడ్ పీనట్స్ కానీ, రోస్టెడ్ మఖానా కానీ, దానిమ్మ గింజలు కానీ తినటం వల్ల ఆ పంటి కింద నలగాలి అన్న క్రేవింగ్ ఉంటుంది చూడండి, అది తగ్గుతుంది. అలాగే స్వీట్ క్రేవింగ్స్ ఉంటే చిన్న పీస్ ఆఫ్ బెల్లం ముక్క లేకపోతే యాపిల్ కానీ తీసుకుంటే దాన్ని సబ్సైడ్ చేస్తుంది. మన లాస్ట్ మీల్ ఒక ఫ్రూట్ కానీ లేకపోతే సాలెడ్ కానీ 2 పుల్కాలు కానీ తీసుకోవాలి. ఇంతకు మించి కొంచెం తీసుకున్నా కూడా ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లూజ్ అవుతాం. ఎందుకంటే లాస్ట్ మీల్ హెవీగా ఉందనుకోండి, బాడీ దాన్ని డైజెస్ట్ చేయడంలోనే బిజీ అయిపోతుంది అండ్ ఆ స్టోర్డ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది అన్టచ్డ్ గా ఉంటుంది. సో మనం సిగ్నిఫికెంట్ గా వెయిట్ లూజ్ అవ్వాలి అంటే ఈ స్టెప్ ఫాలో అవ్వటం ఇంపార్టెంట్. నేను నా వీడియోస్ లో ఎప్పుడైతే సాలెడ్స్ చేశానో ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇన్ టోటల్ మాక్సిమం వెయిట్ లాస్ అవ్వటానికి మనం ఫాస్టింగ్ కొంచెం లేట్ గా బ్రేక్ చేయాలి అండ్ లాస్ట్ మీల్ వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓమాడ్ డైట్, దట్ ఈస్ 1 మీల్ ఎ డే. ఇవాళ రోజున లంచ్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ టైం దాకా ఇంకేమీ తీసుకోరు. దిస్ ఈస్ అ గ్రేట్ వే టు డీటాక్స్ యువర్ బాడీ, కానీ రిస్కీ కూడా. రిస్కీ ఎందుకంటే మనం కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ ని ఇందులో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. మనం ఇందులో ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి, ఫైబర్, డైరీ, ప్రోబయోటిక్స్ అన్ని కూడా ఒక మీల్ లో ఇంక్లూడ్ చేయాలి. సో ఈ మెథడ్ ఫాలో అవుతుంటే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయటం అనేది చాలా ఎసెన్షియల్ థింగ్. ఇంకో రకమైన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ 5:2. ఇక్కడ మనం 5 days ఆఫ్ ద వీక్ లో రెగ్యులర్ మీల్స్ తీసుకుంటాం అండ్ మిగిలిన 2 days లో మోస్ట్లీ 800 క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకోం. అలా ఫాస్ట్ చేస్తామన్నమాట. అంటే చాలా మంది ఒక పండు తిని ఊరుకుంటారు, దట్ ఈస్ 48 hours మనం కంటిన్యూస్ గా ఫాస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ లో మన బాడీ క్యాలరీస్ ని బాగా బర్న్ చేస్తుంది అండ్ ఆ 2 days లో ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది పీక్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నానండి. ఎవరికైనా ఏదైనా మెడికల్ కండిషన్ ఉంటే ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఈ ప్రాసెస్ లోకి దిగండి. నెక్స్ట్ వచ్చేసి ఫాస్టింగ్ పీరియడ్ లో ఏం తాగొచ్చు. ఏ డ్రింక్ అయినా విచ్ హ్యాస్ 0 calories ఇన్ ఇట్ మీరు తాగొచ్చండి. నేను మార్నింగ్ టైం సోప్ ఇంకా జీరా సోప్ చేసుకున్న వాటర్ ని వార్మ్ వాటర్ తో తాగుతాను. చాలా మంది బ్లాక్ కాఫీ తీసుకుంటారు, ఇన్ఫ్యూజ్ టీ తీసుకుంటారు వితౌట్ ఎనీ డైరీ ప్రోడక్ట్ ఆర్ స్వీటనింగ్ ఏజెంట్. అలాగే లైమ్ వాటర్ తాగొచ్చు వితౌట్ హనీ. సో బేసికలీ ఎనీ లిక్విడ్ విత్ 0 calories తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఫాస్టింగ్ పీరియడ్ ని డీవియేట్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి మన విల్ పవర్ అండి. మనం మన మైండ్ ని సెట్ చేసుకోవాలి, ఏదైనా సరే నేను ఫాస్టింగ్ పీరియడ్ ని బ్రేక్ చేయను అని చెప్పి. అలా చేస్తే తప్ప మనం చేయలేము. మనం అచీవ్ చేయాలనుకున్న గోల్ ని ఎప్పటికప్పుడు థింక్ చేసుకుంటూ ఉండాలి. వీక్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఒక ఫోటో చూసుకొని ఇది నేను కాకూడదు, ఇలా నేను అవ్వకూడదు, నేను సన్నగా అవ్వాలి లేదా నేను హెల్తీగా అవ్వాలని అనుకుంటే ఆ ప్లాన్ చాలా వర్క్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫాస్టింగ్ పీరియడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్లీప్ టైమ్ లో వెళ్ళిపోయేటట్టు లేదా మార్నింగ్ రష్ అవర్స్ లో ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మీల్ని 5 PM ఆర్ 6 PMకి ఎండ్ చేశాను అనుకోండి, మాక్సిమం 9 PM ఆర్ 10 PM కల్లా పడుకోవడానికి ట్రై చేస్తా బిఫోర్ మై హంగర్ స్టార్ట్స్ అగైన్. దీనివల్ల మనం స్లీప్ సైకిల్ ని కంప్లీట్ చేయొచ్చు, అలాగే హంగర్ ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. మార్నింగ్స్ యూజువల్ గా అందరికి జెట్ స్పీడ్ తో అయిపోతూ ఉంటాయి. మనం మార్నింగ్ రష్ ఉంటుంది, ఆఫీస్లని, పిల్లల స్కూల్లని, వంటలని, మార్నింగ్ చోర్స్ అని. సో మనం ఒక 10 to 11 AM దాకా మనల్ని మనం బిజీ పెట్టుకున్నాం అనుకోండి, అయిపోయింది, వీఆర్ సార్టెడ్ ఫర్ ద డే. ఫ్యాట్ బర్న్ అవుతున్నప్పుడల్లా బ్రెయిన్ కి ఒక టెండెన్సీ ఉంది, ఒక ఫాల్స్ హంగర్ అలార్మ్ ని జనరేట్ చేస్తుంది. దాని నుంచి మనం తప్పించుకోవాలి. ఫాల్స్ హంగర్ అలార్మ్ కి యాక్చువల్ హంగర్ కి తేడా ఏంటో తెలుసా? దీనికి మనకి తలనొప్పి గాని, కళ్ళు తిరగడాలు గాని, కడుపు నొప్పి లాంటివి ఉండవు. ఇవి లేవు అంటే అది ఫాల్స్ హంగర్, అండ్ అవి ఉట్టి హంగర్ క్రేవింగ్స్ మాత్రమే ఉంటాయి. ఈ టైంలోనే మనల్ని మనం డైవర్ట్ చేసుకున్నాం అనుకోండి, అది సబ్సైడ్ అయిపోతుంది. యూ కెన్ ఓవర్కమ్ దట్ బై స్లీపింగ్ కానీ, లేకపోతే మీకు ఇష్టమైన పని చేసామనుకోండి, మనం ప్రీఆక్యుపై అయిపోతాం అండ్ దాని నుంచి తప్పించుకోవచ్చు. అలాగే వాటర్ తాగటం వల్ల ఈ ఆకలి అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుందండి. దీనివల్ల మనం హైడ్రేటెడ్ గాను ఉండొచ్చు, అలాగే ఆకలిని చంపేయచ్చు. మీకు తెలుసా, ఎవ్రీ 20 kgs ఆఫ్ వెయిట్ కి ఒక పర్సన్ 1 లీటర్ వాటర్ తాగాలట. సో మీరు ఒకవేళ 60 kgs ఉన్నారనుకోండి, 3 liters ఆఫ్ వాటర్ తాగాలి. సో కీప్ డ్రింకింగ్ వాటర్ డ్యూరింగ్ ఫాస్టింగ్ పీరియడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ హంగర్. ఈ వెయిట్ లాస్ సంగతి పక్కన పెట్టేస్తే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల చాలా మందికి టైప్ 2 డయాబెటీస్ కూడా రివర్స్ అయిందని సిగ్నిఫికెంట్ గా స్టడీస్ లో చూపించిందండి. ఇది ఇన్సులిన్ డ్రాప్ చేయటం వల్ల బాడీకి ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డ్రాప్ అవుతుంది, అండ్ దాని వల్ల డయాబెటీస్ రివర్స్ అవుతుంది. దీంతో పాటు PCOS, PCOD లాంటివి కూడా కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, అలాగే థైరాయిడ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో పాటు ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫిజికల్ ఎక్సర్షన్. నేను నా చాలా వీడియోస్ లో చెప్పాను దట్ వర్కౌట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ మన బాడీని ఎనర్జెటిక్ గా ఉంచడానికి. ఎటువంటి ఫిజికల్ ఎక్సర్షన్ అయినా, ఎస్పెషల్లీ ఫాస్టింగ్ పీరియడ్ లో మన క్విక్ గా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. వాకింగే కానీ, స్ట్రెంగ్త్ బేస్డ్ ఎక్సర్సైజెసే కానీ మన బాడీని టోన్ చేయడంలో చాలా పనిచేస్తాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అప్పుడు మన బాడీ ఫ్యాట్ ని లూజ్ చేస్తుంది, అండ్ మసిల్ మాస్ ని బిల్డ్ చేయడానికి మనల్ని మనం చాలా బాగా ట్రైన్ చేసుకోవాలి. అందుకనే ఆ టైంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ గెయినింగ్ మసిల్ మాస్. లేకపోతే ఏమవుతుంది, ఆ చర్మం ఇట్లా సాగిపోతూ ఉంటుందన్నమాట. సో అది అవ్వకుండా ఉండాలి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఎక్సర్సైజెస్ చేయాలి. అలాగే పీరియడ్స్ లో ఎక్సర్సైజులు చేయకూడదు, పీరియడ్స్ లో డైటింగ్ చేయకూడదు అని చాలా మిత్స్ ఉన్నాయి. అలాంటివి ఏమీ లేదండి. మీకు ఓపిక ఉండి స్ట్రెంగ్త్ ఉంటే తప్పకుండా చేయొచ్చు. కొంతమందికి ఆ టైంలో హెవీ బ్లడ్ లాస్ అవుతుంది, ఆ టైంలో ఇట్స్ నాట్ రికమెండెడ్. లేకపోతే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా కన్సిస్టెంట్ గా ఫాలో అవుతా, కానీ కొన్ని నెలల నుంచి వర్కౌట్స్ మాత్రం చేయలేకపోతున్నా బికాస్ ఆఫ్ హీల్ స్పర్స్. నాకు కాలు మడమల దగ్గర బోన్ గ్రోత్ ఉంది, అండ్ దాని వల్ల నాకు నడవటానికి థ్రెడ్మిల్ మీద లేదా రన్నింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడానికి చాలా కష్టమవుతోంది, అండ్ దాని వల్ల హిప్స్ ఇంకా థైస్ పెరిగినట్టు చాలా ఎవిడెంట్ గా తెలుస్తుంది. అందుకనే నేను 20:4 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పీరియడ్ ని ఫాలో అవుతున్నాను. 20 hours ఫాస్టింగ్ చేస్తా, 4 hours ఈటింగ్ విండో ఉంటుంది. సో బై 2 o'clock నా మీల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఫైనల్ గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ కాదండి, అదొక లైఫ్ స్టైల్. మనం కన్సిస్టెంట్ గా దాన్ని ఫాలో అవుతేనే రిజల్ట్స్ ఉంటాయి. దాని అర్థం మనం క్రేవింగ్స్ ని చంపేసుకొని ఏం తినకుండా మనల్ని మనం స్టార్వ్ చేసుకోవడమా? కాదు. ఏవన్నా తినొచ్చు, బట్ విత్ పోర్షన్ కంట్రోల్. మనం ఏ రోజైతే ఒక ఎక్స్ట్రా మీల్ తీసుకుంటామో లేదా ఐస్ క్రీమ్ తీసుకుంటామో ఆ రోజు ఎక్కువ వర్కౌట్ చేయాలి. మనం తిన్న దానికంటే క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేయాలి, లేదా ఒక చిన్న మీల్ తో కాంపెన్సేట్ చేయాలి. అలా చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనకు ఒక్కసారి ప్రాసెస్ మీద గ్రిప్ వచ్చింది అనుకోండి, మనకి అకార్డింగ్ గా, మన నీడ్స్ కి అకార్డింగ్ గా మనం ప్రాసెస్ ని ట్వీక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒకవేళ చీట్ డే తీసుకున్నాను అనుకోండి, నేను నెక్స్ట్ డే ఒక మీల్ ని స్కిప్ చేసేస్తా, లేకపోతే ఒక ఫ్రూట్ తీసుకుంటా, డిపెండింగ్ ఆన్ వాట్ ఐ ఎట్ ఆర్ హౌ మచ్ ఐ ఎట్. సో మీకు కావాల్సిన అనిపించిన రోజు లేదా క్రేవింగ్స్ ఉన్న రోజు ఒక మీల్ తీసుకోండి, మీకు నచ్చినట్టుగా, హార్ట్ కి ఇష్టమైనట్టుగా మీల్ తీసుకోండి. బట్ ఆ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మీల్ స్కిప్ చేయడం కానీ దీంతో కాంపెన్సేట్ చేయాలి. అలాగే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ అందరికీ ఒకటేలాగా వర్క్ చేస్తుంది అని. ప్రతి బాడీ డిఫరెంట్, అలాగే డిఫరెంట్ థింగ్స్ వర్క్ ఆన్ డిఫరెంట్ పీపుల్ అట్ డిఫరెంట్ టైమ్స్. కన్సిస్టెంట్ గా ప్రాసెస్ ని ఫాలో అవుతే ఖచ్చితంగా రిజల్ట్స్ చూపిస్తాయి. అలాగే ఐ వుడ్ సే స్టార్ట్ స్లో.
ఫస్ట్ 12:12 రేషియోతో స్టార్ట్ చేయండి, అప్పుడు 16:8 విండోకి వెళ్ళండి. 16 hours ఫాస్టింగ్ తర్వాత కూడా తినేయాలి అన్న అర్జ్ లేకపోతే దెన్ గో టు 18:6 విండో. స్లోగా గ్రాడ్యువల్గా డయట్లో చేంజెస్ తీసుకొస్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్స్ చూపిస్తాయి. అలాగే ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మన బాడీ దీనికి అకస్టమ్ అయిపోతుంది, అప్పుడు రిజల్ట్స్ చూపించడం మానేస్తుంది. అప్పుడే మనం టైప్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ట్వీక్ చేస్తూ ఉండాలి. కొన్ని రోజులు 16:8, కొన్ని రోజులు 18:6, కొన్ని రోజులు 20:4 ఇలా చేయటం వల్ల బాడీ కంటిన్యూస్ గా ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. మీకు కావాల్సిన రిజల్ట్స్ వచ్చేసాక అప్పుడు సన్ రైజ్ టు సన్సెట్ మెథడ్ ఫాలో అవ్వండి అలాంగ్ విత్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. అప్పుడు మన బాడీ వెయిట్ పెరగదు, అలాగే తగ్గదు, మెయింటైన్ అవుతుంది. దీంతో ఈ వీడియో ఎండ్కి వచ్చేసామండి. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చానని అనుకుంటున్నా. హోప్ ఐ కుడ్ బి ఆఫ్ సమ్ యూజ్ హియర్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దెన్ తప్పకుండా లైక్ చేసి నన్ను మోటివేట్ చేయడం మర్చిపోద్దు. యువర్ లైక్ మీన్స్ అ లాట్ టు మీ. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళతో దీన్ని షేర్ చేయండి. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.